ఈ రోజు 25వ సంవత్సరం బహుశా ప్రపంచ చరిత్రలో ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకుంటుందేమో అటు పాకిస్తాన్ ఇటు భారత్ కూడా. ఒక రకంగా ఈ రోజు పాకిస్తాన్ గడగడ వణుకుతున్న క్షణాలు, అలాగే భారతీయులంతా గర్విస్తున్న క్షణాలు. ఎంతో మంది భారత మహిళల నెత్తుటి తిలకాన్ని తుడిచేసిన, ఉగ్రమూకల గుండెల్ని చీల్చేసింది ఆపరేషన్ సింధూర్. ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. ఒకేసారి 9 పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగింది. అయితే అసలు మోడీ ఒకేసారి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటి? ఒక రకంగా ఇది యుద్ధమేనా, లేదా పాక్ ఉగ్రవాదులకు ఒక హెచ్చరిక మాత్రమేనా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా ఏప్రిల్ 24వ తేదీన ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి మోడీ అన్న మాట మిట్టీకే మిలానేకే సమయ్ ఆగయే అనేది, అది మే 7వ తేదీ అని మేబీ ఎవరు ఊహించి ఉండరు. ఇది ఆ రోజు వచ్చేసిందా? ఎలా చూడాలి అసలు ఈ దాడులు? నరేంద్ర మోడీ యాక్టివిటీలో ఒక ప్యాటర్న్ ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్. వాస్తవంగా ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి రష్యా అధ్యక్షుడి దాకా, చైనా అధ్యక్షుడి నుంచి వియత్నాం అధ్యక్షుడి దాకా నరేంద్ర మోడీ శక్తి ఏంటో తెలియనోడు ఎవడూ లేడు ప్రపంచంలో. హయ్యెస్ట్ స్ట్రాంగ్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఫర్ ఇండియా. అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేయగలడు, రష్యా అధ్యక్షుడి భుజం మీద చేయేసి పక్కన కూర్చోబెట్టగలడు. అలాంటి శక్తివంతమైన నాయకుడు భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు లేడు, ప్రపంచ చరిత్రలో కూడా లేరు. ఎందుకంటే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకి సంబంధించి కూడా దేశంలో హైలైట్ అయ్యారు తప్పించి అంతర్జాతీయ యవనిక మీదన ఆ స్థాయి సాధించలేకపోయారు. మన కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి సత్యం, మోడీ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు. బైడెన్ అయినా భుజం మీద చేయగలుగుతాడు, ట్రంప్ అయినా సరదాగా మాట్లాడగలుగుతాడు. మన వాళ్ళు ఇదివరకు బిక్కుబిక్కుమంటూ కూర్చునే ప్రధానమంత్రుల స్థాయిలో ఇవాళ రోజున సరదాగా ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడేయగలడు. అదే సందర్భంలో సౌదీ అరేబియా యువరాజు నా బ్రదర్ అని మాట్లాడేటటువంటి చనువు ఉన్నటువంటి వాడు, మరొక వైపున మాల్దీవులు లాంటోడైనా సరే మర్యాదగా మాట్లాడడానికి ఎక్కడి దాకా వచ్చి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి వాడు. అలాంటి నరేంద్ర మోడీని కెలక్కూడదు, అది కూడా మతం పేరుతో కెలక్కూడదు, అది కూడా భారతదేశంలోకి ఉగ్రవాదాన్ని పంపించి కెలక్కూడదు. ఎవరైతే తన దేశంలో విఫల సైన్యాధ్యక్షుడైనటువంటి ఆసిఫ్ మునీర్ తన వైఫల్యాన్ని కవర్ చేసుకోవడానికి మొన్ననే వచ్చినటువంటి బెలూచ్ రెబల్స్ వాళ్ళ రైలు ఆపి దాదాపు 400 మంది సైన్యాన్ని ఓచకోత కోసి చంపేశారు. సామాన్య ప్రజలను వదిలేసి కేవలం సైన్యాన్ని, ఐఎస్ఐ వాళ్ళనే చంపడం ద్వారా వాళ్ళ అసమర్థత, వాళ్ళు ఎంత వెధవలు, ఎంత దద్దమ్మలు, ఎంత తెలివి తక్కువోళ్ళు అన్నటువంటిది ప్రపంచానికి తెలిసేలా చేశారు బెలూచ్ రెబల్స్. దాంతో పరువు పోయింది ఆసిఫ్ మునీర్కి. వాస్తవంగా ఆసిఫ్ మునీర్ షియా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముస్లిం నాయకుడు. అట్లాగే ఆ షియా అక్కడ పాకిస్తాన్లో సున్నీలది ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది, షియాలది తక్కువ ఉంటుంది. ఈ ర్యాంకింగ్స్లో భాగంగా ఇతనికి అవకాశం వచ్చింది. మామూలుగా అయితే అక్కడ సున్నీ అధికారులే ఎక్కువగా ఉంటారు, ప్లస్ పంజాబీ అధికారులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ ఇతని చాలా చులకనగా చూస్తున్నారు. ఆ చులకనకి ఇది తోడయింది. దాంతో పరువు పోయినటువంటి ఆసిఫ్ మునీర్ తన పరువుని కవర్ చేసుకోవడానికి ఇండియాలో అంతర్గత కలహాలు సృష్టించాలనుకున్నాడు. అది ఎట్లాగా అంటే మత ప్రాతిపదికన. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో పాకిస్తాన్ ఇంకో 1000 ఏళ్ళైనా భారత్ మీద గెలవడం అసాధ్యం. భారత్ లాంటి సువిశాలమైనటువంటి దేశం, 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం, భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో విజయం సాధించడం అనేది పాకిస్తాన్ వల్ల అయ్యేటటువంటి పని కాదు. గోరీలును అక్బర్లు ఇవాళ వస్తే నరికి చంపేస్తారు ఈ దేశ ప్రజలు, ఆ సంగతి ఆడికి తెలుసు. కాబట్టి ఇక్కడే చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకోసం పాకిస్తాన్ చరిత్రలో ఇంతవరకు అనేక సార్లు తీవ్రవాద దాడులు చేసిన, ఆ తీవ్రవాద దాడుల యొక్క కాన్సెప్ట్ ఎట్లా ఉండేదంటే ఒక ర్యాండమ్ అటాక్, ఓ బాంబు పెట్టేసి ఆ ప్రాంతం అంతా పేల్చేయడం, తుపాకులు చేతికిచ్చి కనబడ్డోళ్ళందరినీ కాల్చి చంపేయమంటాం. ఇట్లాంటిది ఇక్కడ హిందువా ముస్లిమా అన్న చూడలేదు ఇంతకాలం పాటు. భారతీయులు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కూడా వాళ్ళు కాఫీర్లే అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆసిఫ్ మునీర్ గారు కూడా వీళ్ళని ఏమంటారంటే అక్కడ వలస వచ్చిన ముస్లింలని పిలుస్తారనమాట, మొహజీర్లని పిలుస్తారనమాట. ఇతను కూడా అట్లాంటి వర్గమే, మన పంజాబ్ జలంధర్ ప్రాంతం నుంచి అక్కడికి పోయినటువంటి కుటుంబం అనమాట. కాబట్టి అలా చూడబడ్డాడు, ద్వితీయ శ్రేణి వాడిగా చూడబడ్డాడు. కాబట్టి ఇక్కడ అట్లాంటి సిచ్యుయేషన్స్ని క్రియేట్ చేయడం కోసం ఒక ఎత్తుగడ వేసుకొచ్చాడు. ఏది అంటే అక్కడ తన దగ్గర ఉన్నటువంటి ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవాలంటే, ఇక్కడ లీడర్ అవ్వాలంటే
భారత్లో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలి. అందుకోసం పర్టికులర్గా హిందువా ముస్లిమా అని అడిగి చంపడం. ఈ చంపేదంతా స్వయంగా దగ్గరుండి తను లైవ్ చూశాడు. అక్కడ లైవ్లో తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ద్వారానే తన పారా కమాండోతో చంపించాడు. వాడిని తీవ్రవాదిగా లష్కరే తోయిబా లేకపోతే అదేదో కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్నటువంటి పేరుతో ఒక నాటకాలు ఆడుస్తూ పంపించాడు. ఎప్పుడైతే అది వాడి ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ మధ్య కాలంలో హిందుత్వ చైతన్యం వచ్చింది, హిందూ సంఘాల్లో చైతన్యం వచ్చింది, ఈ చైతన్యవంతులైనటువంటి హిందూ సంఘాలు ముస్లింల మీద దాడులు చేసి చంపేస్తే కనుక అప్పుడు ముస్లింలు రెచ్చిపోతారు. తద్వారా పాకిస్తాన్కి శాశ్వతంగా ఇక్కడ ఒక టెర్రరిస్ట్ బేస్ జనం మధ్యలో ఉంటుంది. లైక్ నక్సలైట్లు ఎక్కువ కాలం పాటు ఇక్కడ ఎట్లా అయితే చాలామంది అయ్యారో అట్లా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళ స్లీపర్ సెల్స్కి ఇవి యాడ్ అవుతారు అని వాడేసిన స్కెచ్. బట్ భారతీయ రాజకీయ నాయకులు కానీ భారతీయ ప్రజలు కానీ రెచ్చిపోలేదు. వాడు వేసిన వ్యూహంలో పావులుగా మారలేదు. ఎవరు తోటి ముస్లింలను అట్టా చూడలేదు. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా వాడికి అనుకూలంగా స్పందించలేదు. వాడు అనుకున్నటువంటిది మీరు ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా చూస్తే గతంలో కొంత నెగిటివ్ ఎక్కువ ఉండేది, కానీ ఈ దఫా వాడు చేసినటువంటి దాడి, మతవాడికి చేసినటువంటి దాడిని ముస్లింలు కూడా తీవ్రంగా ఖండించారు. మీరు చూస్తే ఓవైసీ లాంటి వాడు కూడా తీవ్రంగా ఖండించడం, వాడు తగిన బుద్ధి చెప్పన్నాడు. తద్వారా ముస్లింలు కూడా నల్ల జెండాలు పుచ్చుకుని దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు. కాశ్మీర్లోనే బంద్ చేశారు. అంటే వాడి వ్యూహాన్ని విఫలం చేయడంలో జాతీయ భావజాలం అనేటువంటిది పనికొచ్చింది. అది వాడికి అస్సలు ఊహించినటువంటిది. అది వాడి వ్యూహం అక్కడ ఫెయిల్ అయ్యింది. ఇక మనం మరి దానికి సమాధానం చెప్పాలా. నరేంద్ర మోడీ ప్యాటర్న్ ఆఫ్ అటాక్ ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషి వాడు అటాక్ చేస్తే మీరు అప్పుడు ఇది పఠాన్ కోట్ ఫస్ట్ చేసింది నరేంద్ర మోడీ వచ్చిన టైంలో సైన్యం మీదన, రెండోది పుల్వామా అది సైన్యం మీదన. ఈ దాడి చేసినప్పుడు మనకి దశదిన కర్మలు నడుస్తాయి. 10 రోజులు మొత్తం 13 రోజుల పాటు శుద్ధి చేస్తారు. 13వ రోజు తర్వాతనే అటాక్ చేశారు. అప్పుడు కూడా ఇవాళ కూడా చూడండి, నిన్నటికి 13 అయింది, ఇవాళ 14వ రోజు అటాక్. అంటే శుద్ధి చేశాక అటాక్ చేశారు అనమాట. అంటే మన మత సంప్రదాయ ప్రకారం కూడా అటాక్. ప్లస్ దాని పేరే వాడేం తీశాడు, నీ బొట్టు తీశాను నీ మోడీకి వెళ్ళి చెప్పుకోపో అన్నాడు. అక్కడ 100 మంది ఉసురు తీసి మీ మునీరికి వెళ్ళి చెప్పుకోపో అన్నట్టు అయింది. అంటే సింధూరం అనేటటువంటిది వాడి నుదుటిన గుద్దాం. ఇప్పుడు వాడి ఇక్కడ తీసిన సింధూరం వాడి నుదుటిన గుద్ది చూపించాం. పైగా ఒక సంకేతం. అంటే ఇక్కడే టాక్టికల్ ప్లే అంటారనమాట, సైకలాజికల్ ప్లే. ముందు సైన్యం ట్వీట్ చేసి ఆపరేషన్ సింధూర్ జరపబోతున్నామని ట్వీట్ చేసింది 1:30కి. 1:45కి సక్సెస్ అని చేసింది, 1:55కి. అంటే ఈ 15-20 నిమిషాల్లోనే కొట్టొచ్చింది. అది ట్వీట్ చేసిన రియాక్ట్ కాలేకపోయాడు. ఎందుకని? వాటిని ఒక ట్రాప్లో వేశారు. గత 4-5 రోజుల నుంచి మోడీ చర్చలు జరుపుతా ఉన్నాడు. మోడీ అడిగి పోవాలట రష్యాకి. అలాగే 3 దేశాల పర్యటన ఉంది రేపటి నుంచి, నెదర్లాండ్స్ ఎట్లాంటిది. ఆ 3 దేశాల పర్యటనకి వెళ్ళి రావాలి నరేంద్ర మోడీ. రష్యాలో అదేది విక్టరీ పెరేడ్ ఉంది, దానికి పోయి రావాలి. ఈలోపు మాక్ డ్రిల్స్ పెడుతున్నాడు ఇక్కడ. ఇవాళ మాక్ డ్రిల్స్ అని అనౌన్స్ చేశారు. కాబట్టి మాక్ డ్రిల్స్ జరగాలి. ఎన్ని అయ్యాకంటే ఇంకా 1 రోజులు పడుతుంది, ఇండియా మనం ఏం కంగారు లేదు అని వెళ్ళి ఆవిడకాడు బిర్యానీ తిని పడుకున్నాడు. నిద్ర లేపి చెప్పారు ఇదిగో ఇట్లా అని. అంటే వాళ్ళని ఆ ట్రాప్లో వేశారు. ఏం లేదులే ఏం లేదులే. ఈవెన్ ఇంటెలిజెన్స్ వింగ్స్ కూడా ఉంటాయి, చైనా వాడిదైనా టర్కీ వాడిదైనా లేకపోతే వీళ్ళకి సహకారం అందించేటటువంటి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళదైనా. అందుకని నిన్న రొటీన్గా అజిత్ దోవల్ వచ్చాడు పోయాడు. నిన్న సాయంత్రం ఎవరూ లేరు ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర, ప్రధానమంత్రి ఇంటి దగ్గర. ఎవరైనా ఉంటే ఏమన్నా యాక్టివిటీ కనబడుతుంటే ఏదో జరుగుతుంది అన్నటువంటి సందేహం ఉంటుంది. అప్పుడు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అసలు ప్రధానమంత్రి ఇంటి దగ్గర కానీ కార్యాలయం దగ్గర కానీ ఏ హడావిడి లేదు. నెక్స్ట్ దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు అన్నటువంటి సంకేతం ఇచ్చారు. ఏది అంటే పాక్కి మోడీ సంగతి తెలుసు, గతంలో 2019 టైంలో చేసిన బాలాకోట్ దాడి గురించి తెలుసు. అలాగే మీరు చెప్తున్న ట్వీట్ చేశారు గంట ముందు అనేది. ఇన్ని తెలుసు, ఇంత కూడా పాక్ ఎందుకు అప్రమత్తంగా లేకపోయింది? అదే సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటారు. అంటే మనం డైవర్షన్ చేసాం ఇదంతా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇదంతా అయ్యాక చేస్తారు అన్నది. ఏది మాక్ డ్రిల్స్ అయ్యాక చేస్తారు, మోడీ విదేశీ పర్యటన అయ్యాక వచ్చి కూర్చున్నాక సినిమా చూస్తుంటాడు అప్పుడు ప్లాన్ చేస్తారు అన్నది. అలాంటి డైవర్షన్ ఇచ్చారు. ఆ డైవర్షన్ వైపే ఆలోచించారు. కానీ వాళ్ళు ఎట్లాంటి డైవర్షన్ ఇచ్చి ఇక్కడ కొడతారు. ఎందుకంటే ఇంతకుముందు ఈ టైప్ అనుభవం లేదు వాళ్ళకి. క్రిందసారి చేసినటువంటి దాంట్లో బాలాకోట్ దాంట్లో ఇట్లాంటి డైవర్షన్ ఏం లేదు. క్యాజువల్ అటాక్ దన్మని వెళ్ళిపోయింది అంతే. అంటే ఫస్ట్ ట్రిప్ జరిగిన దాడి మనం చెప్పేదాకా తెలియలే, రెండో ట్రిప్ జరిగిన దాడికి మనం చెప్పేదాకా తెలియలే.
అవును. ఈ ట్రిప్ దాడి చెప్పి మరీ చేశాం. ఉమ్. అంటే దాన్ని వాటన్నిటికంటే ఏమంటారంటే పెద్ద చర్య ఎలిమెంట్ ఇది. ఆఫ్ సర్ప్రైజ్ అంటారనమాట. శత్రువు ఉమ్. ఊహించే లోపుగా వాడికి మనం షాక్ ఇచ్చాం. ఉమ్. ఆ షాక్ వాడు అవును. కోలుకునే లోపు అంతా అయిపోయింది అక్కడ. ఉమ్. ఇంకోటి ఉమ్. ఉమ్. వాడి అసమర్థత. ఎవడైనా మీరు అన్నట్టు మొన్న అనగా జరిగిన తర్వాత మనం అంతా ప్రిపేర్ ఉమ్. అవుతున్నామని ఉమ్. తెలిసాక మా దగ్గర ఉమ్. అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, చైనా వాడు ఉమ్. కుప్పలు తెప్పలు ఇచ్చాడు, టర్కీ వాడు అవును. ఎరగదీసేది ఇచ్చాడు అని సొల్లి కబుర్లు అవును. చెప్పుకున్నాడు కదా. ఉమ్. అది దేనికి పనికిరావు, అన్నీ అసమర్థమైనవి. ఉమ్. అసలు భారత్ వేసే ఎత్తు ముందు, టెక్నాలజికల్ ఎత్తు ముందు వాడు ఫెయిల్యూర్ అన్నటువంటి ఉమ్. నిరూపించారు ఇక్కడ. ఉమ్. ఇక్కడ చూడండి వాళ్ళ ప్రెస్ బ్రీఫింగ్ లో పైగా కూడా పాక్ సరిహద్దులోకి వెళ్ళి మరీ కొట్టడం. ఇక్కడే తెలివి చూడండి, మళ్ళీ ఉమ్. ఉమ్. ఎస్కలేట్ చేయలేదని పాకిస్తానే చెప్తోంది, అవును. మనం కూడా ఎస్కలేట్ చేయలేదని చెప్పాం. ఉమ్. సరిహద్దు దాటి వెళ్ళాల కానీ ఉమ్. బాంబుని పంపించాం. ఉమ్. సరిహద్దు యువతలే ఉన్నాం ఉమ్. కాబట్టి వాడు దాని మీద కంప్లైంట్ చేయడానికి లేదు, ఉమ్. అంతర్జాతీయంగా రద్దు చేయడానికి లేదు. ఉమ్. సరిహద్దు అవును. యువతలే ఉన్నారు కాబట్టి యుద్ధం అనడానికి లేదు. ఉమ్. సరిహద్దు ఉమ్. యువతలే ఉన్నాం కానీ ఉమ్. సరిహద్దు అవతల 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా కొట్టగలం మనం. మన దగ్గర ఉన్న అవును. వెపనరీ అవును. అది. ఉమ్. ఇప్పుడు అవును. 100 అవును. కిలోమీటర్ల లోపల కొట్టాం. ఉమ్. అది కూడా ఇటుమూల ఒకటి ఉంది, అటుమూల ఒకటి ఉంది. ఇందులో అవును. స్పెషాలిటీ ఏంటంటే పంజాబ్ ప్రాంతంలో ఉంది అవతల పక్కన వీళ్ళది, ఉమ్. ఉమ్. వాళ్ళ పంజాబ్ అవతల. ఏది ఉమ్. ఈ లష్కర్ ఎ తోయిబా వాళ్ళకి సంబంధించినటువంటి బహవల్పూర్ అట్లాంటిది. ఉమ్. కాశ్మీర్లో ఆ మూల ఉన్నటువంటి పార్ట్ను కూడా కొట్టారు, పిఓజేకేలో ఉమ్. ఉన్నటువంటి. అంటే అవును. ఇటుమూల ఒకే వైపు వెళ్ళి కనబడ్డే కొట్టి రావడం కాదు, అటుమూల ఇటుమూల మొత్తం 4 దిక్కుల్లో ఉన్నదాన్ని కొట్టారు. అంటే ఉమ్. మనం అన్ని వైపులకి వెళ్ళింది భారత సైన్యం, ఉమ్. అన్ని వైపులు అవును. అటాక్ చేసింది. ఉమ్. కానీ ఏ ఒక్క చోట కూడా రిటాలియేట్ చేయలేకపోయింది. ఉమ్. ఇది అసలు ప్రపంచానికి బెత్తరపోయేలా చేస్తుంది. ఏంటంటే భారత ఉమ్. వ్యూహం అనాలా, పాకిస్తాన్ వెర్రితనం అనాలా, చేతకాంతనం అనుకోవాలా. జేఎఫ్ అంతే. 16, అవును. జేఎఫ్ ఉమ్. 17, F-16 లాంటి యుద్ధ విమానాలు పెట్టుకుని అణుబాంబులు ఉమ్. ఉన్నటువంటి దేశం ఇంత ఉమ్. టాక్టికల్ ఫెయిల్యూరా. ఉమ్. అంటే ఇక్కడ ప్రపంచానికి అర్థమవుతుంది ఏంటంటే మంచి ఉమ్. బుర్రలున్నోళ్ళు ఉన్నారు భారతదేశంలో, ఉమ్. ఉమ్. మంచి వ్యూహకర్తలు ఉన్నారు. ఉమ్. ఏమాత్రం వ్యూహం చేత కాని ఆయుధాలు చేత పట్టుకున్నటువంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి రోక్ కంట్రీ పాకిస్తాన్ అన్నది నిరూపించగలిగాం ఇప్పుడు. అవును. ఉమ్. అవును. కానీ ఒకటి సార్, ఈ ఎయిర్ స్ట్రైక్ ని ఇప్పుడు అంటే ఎలా చూడాలి? ఒక బలమైన హెచ్చరిక పంపించారా మనం ఇక్కడి నుంచి? లేదు అంటే ఏదో ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటారు కదా, భవిష్యత్తులో ఒక గట్టి యుద్ధానికి మేము సిద్ధం అవుతున్నామని హెచ్చరిక? రెండూ కలిపితేనేది. ఒకటేంటంటే మనం గతానికి ఒక పద్ధతి ఉండేది, కాంగ్రెస్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యూపీఏ 1, 2 కావచ్చు, వీటిట్లో ఉన్న ఒక అలవాటు ఏంటయ్యా అంటే ఈవెన్ ఎన్డీఏ ఫస్ట్ ట్రిప్ది కావచ్చు, ఒక కాన్సెప్ట్ ఉండేది. వాడు వస్తాడు, స్ట్రైక్ చేస్తాడు, స్ట్రైక్ చేసి ఇక్కడ ఏదో గొడవ, దాడులు, కాల్పులు, చంపేయడము, ఉగ్రవాద దాడులు అనేస్తాం. ఇక్కడ దర్యాప్తు చేస్తుంటాం మనం. అంటే ఎవడు దాని వెనకాల ఉన్నటువంటి వాడు ఎవడు, వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ దర్యాప్తుతో ఇది ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా చూస్తున్నాం, చెప్తున్నాం పాకిస్తాన్ దీని వెనకాల ఉందని. కానీ ఇది ఒక విచారణ పరిధిలోనే చేస్తున్నాం మనం. ఒక్క అటల్ బిహారీ వాజ్పేయి టైంలోనే రివర్స్ అటాక్ ప్రిపేర్ అయ్యాం, ఇది ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో. కానీ ఆయన ఆ తర్వాత ఒత్తిడితో ఆగిపోయాడు. ఆయనకి ఆ రోజున ఫెయిల్యూర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ఆయన్ని తర్వాత పక్కన పెట్టడానికి కారణం జాతీయవాదులు కూడా. ఒకటి పార్లమెంట్ మీద దాడి అయితే ఆ తర్వాత రిటాలియేషన్ అటాక్ చేయలేకపోయాడు ఆయన. కార్గిల్ విషయంలో సక్సెస్ అయ్యాడు, ప్రజలు మళ్ళీ గెలిపించారు. బట్ ఈ పార్లమెంట్ దాడి ఇట్లాంటి వాటిట్లో ఆయన మిస్ అయ్యాడు. దాడి చేయడాన్ని మనం ఆపలేకపోవచ్చు, బట్ దాని తర్వాత దాడి స్ట్రాంగ్గా ఉండాలి. భారతదేశం నలుమూలల నుంచి సైన్యాన్ని సరిహద్దులకు తీసుకెళ్ళి యుద్ధం చేయకుండా ఆగిపోయాం మనం. అది ఒక రకంగా ఆయనకి మైనస్ అయినటువంటిది. అదే వీళ్ళకి సంబంధించి కాంగ్రెస్ టైంలో చూస్తే ఎవడు అక్కడ అబ్దుల్లాని పట్టుకొచ్చారా, రెహమాన్ని పట్టుకొచ్చారా, మళ్ళీ వాళ్ళల్లో అమాయకులు అట కదా, అన్యాయంగా అట కదా అని వాళ్ళని వదిలేసేయడం, వాళ్ళకి మళ్ళీ పరిహారాలు ఇచ్చింది కూడా చూసాం కదా. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవైసీ అడిగాడని చెప్పేసి పరిహారాలు ఇచ్చారు కదా అప్పుడు. అట్లాంటి సిచ్యుయేషన్స్ కూడా చూసాం మనం బేసిక్గా. కానీ మోడీ ఇస్తున్న సందేశం ఏంటంటే తీవ్రవాది వస్తే ఆ తీవ్రవాది ఎవడు, వాడికి అన్నం ఎవడు పెట్టాడు, వాడికి మజ్జిగ ఎవడు వచ్చాడు,
ఇది లోకల్ పోలీస్ చూసుకునే చిన్న పని. ఇది రొటీన్గా జరిగిపోతుంది. ఎన్ఐఏ ఆ పని చేస్తుంది, ఈ మూలాలను ఇక్కడ చేస్తుంది. కానీ పంపించినటువంటి వాడి తాట తీస్తాం. పంపించినోడు వాడే కాకపోవచ్చు, కానీ పంపించడానికి ట్రైనింగ్ ఇస్తున్న ఏ సంస్థనైనా కొడతాం. ఇప్పుడు ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ తీవ్రవాద శిబిరం మీదనే జరిగింది. సెకండ్ సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ లోపల ఉన్న తీవ్రవాద శిబిరం మీద జరిగింది. ఈ దఫా లోపల బయట రెండింటి మీద కలిపి జరిగింది. ఒకటి చేసాం అప్పుడు, ఈ దఫా 9 చేసాం. 9 కూడా కీలకమైనటువంటి లష్కర్ ఏ తోయిబా మెయిన్ హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్కి సంబంధించిన మెయిన్ హెడ్ క్వార్టర్. ఇది సందేశం ఏంటంటే, నువ్వు ఎక్కడో మదర్సాలో కూర్చుని నువ్వు తయారు చేస్తే, ఇందులో కూడా లెక్క చెప్పారు ఏ ఏ భారతదేశంలో అటాక్కి ఏ ఏ శిబిరంలో జరిగిందో ఒక పుస్తకం తయారు చేశారు మనోళ్ళు. హిస్టరీ తయారు చేశారు. తయారు చేసి ఇదిగో పహల్గావ్ది ఇక్కడ జరిగింది డిజైన్ చేశారు, పుల్వామాది ఇక్కడ డిజైన్ చేశారు, పఠాన్కోట్ది ఇక్కడ డిజైన్ చేశారు, ముంబై పేలుళ్ళది ఇక్కడ డిజైన్ చేశారు. ఏ ఏ స్థావరంలో డిజైన్ చేశారో ఆ స్థావరాల చరిత్ర తీసి ఆ స్థావరాల దగ్గరికి ఆ స్థావరాలనే కొట్టొచ్చారు. అందులో అందరూ చచ్చిపోయి ఉండకపోవచ్చు, కానీ నువ్వు అక్కడి నుంచి నా దగ్గరకు వస్తే నేను ఇక్కడి నుంచినే నిన్ను లేపుతా. నువ్వు రావడానికి కొండలెక్కాల, గుట్టలెక్కాల, తొక్కెక్కాల, తోలెక్కాల, మధ్యలో మీ వాడు జావాలా, అడిగి డబ్బులు ఇవ్వాలా, 100 మంది రావాలా. ఇక్కడ మేము అట్లాంటి దొంగసాటి దెబ్బలు తీయం, స్ట్రైట్ దెబ్బ కొడతాం. నువ్వు ప్రపంచంలో ఏ మూలనో వచ్చి కొడతాం. ఇదివరకు గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారు, ఇప్పుడు డైరెక్ట్గా బాంబు పెట్టి లేపేస్తాం. నువ్వు చావాలి అనుకున్నప్పుడు నువ్వు ప్లాన్ చేసుకో. నువ్వు చావాలి అనుకున్నప్పుడు భారత్ శత్రువుగా తయారు. నా దేశం మీద దాడి చేస్తే నువ్వు నా దేశానికి శత్రువి. నా దేశానికి శత్రువి అంటే నువ్వు ఏ పూటనైనా చేస్తావు. అది నీకు గుర్తు తెలియని వ్యక్తి చంపుతాడా, బాంబులతో లేపేస్తాడా, తుపాకీతో కాల్చేస్తాడా, లారీతో గుద్దేస్తాడా, కారుతో చంపేస్తాడా, విషప్రయోగంతో చేస్తారా. ఇట్లాంటి చచ్చారు కదా ఈ మధ్యన చాలామంది. ఇది అంతకంటే ఎక్కువ ఉంటుంది నీది. అంటే ఒక సందేశం క్లియర్గా ఇస్తున్నావు. నువ్వు చావడానికి సిద్ధమయ్యి రావడం ఒక ఎత్తు, తీవ్రవాది నిన్ను చంపి తీరుతాం, నిన్ను పంపినోని కూడా చంపుతాం. నువ్వు అక్కడ పంపించావంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు ఎక్కడున్నా చస్తారు ప్రపంచంలో. అది ప్రిపేర్ అవ్వు అన్న సందేశమే దీని వెనకాల ఉన్నటువంటిది. సార్, ఇప్పుడు అంటే పాక్ ప్రతీకార చర్య ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే పాక్ రక్షణ శాఖ మంత్రి మీ దాడులు ఆపేస్తే కనుక మేము ఆపేస్తామని చెప్పడం ఒక రకంగా కాలబేరానికి వచ్చినట్ట, లేదంటే ఒక ఎత్తుగడ ఏమన్నా వేస్తుందా? మేబీ అది కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్ అవ్వచ్చు. మనం రిలాక్స్డ్గా ఉంటే అప్పుడు చేయడం అనేటటువంటిది. నెంబర్ 2, వాడి భయము అయి ఉండొచ్చును. ఎందుకు అంటే అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంది. ఇప్పుడు $13 బిలియన్ డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర విదేశీ మార్కెట్. మన దగ్గర 670 దాకా ఉంటే వాళ్ళ దగ్గర $13 బిలియన్ ఉంది. ఈ $13 బిలియన్ $10 బిలియన్ వచ్చేటప్పటికి సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి వాళ్ళు ఫిక్స్ చేశారు, ఫిక్స్డ్ అకౌంట్. అది తీయడానికి వెళ్ళలేదు. IMF, ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవడానికి ఇది దివాళా తీసిన దేశం కాబట్టి వీళ్ళకి అప్పు ఇవ్వరు కాబట్టి, ఇదిగో ఈ డబ్బులు మేము గ్యారంటీ ఇస్తున్నాం అబ్బాయి అని, ఇది షూరిటీ అమౌంట్ అనమాట. ఇది పోను వాడి దగ్గర $3 బిలియన్ ఉంది. ఒక యుద్ధమే ప్రారంభమైతే వారానికి $5 బిలియన్ డబ్బులు అవుతాయి వారానికి. అందులో ఇండియా లాంటి దాంతో వచ్చేటికి ఇంకెక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు. వాడి దగ్గర ఇప్పుడు జీతాలకు కూడా ఈ $3 బిలియన్ నుంచినే జీతాలు ఇచ్చుకుంటున్నాడు వాడు, దాని మీద వచ్చే డబ్బులతోనే. ఇప్పుడు వాడి దగ్గర ఆర్థికంగా దివాళా తీసున్నాడు. రెండవది, ప్రపంచంలో ఏ దేశం ఇంక్లూడింగ్ చైనా ఇవాళ ఏమి గోయే హెడ్ అంటలేదు అక్కడ. కాబట్టి వాడు ఏకాక అయి ఉన్నాడు. కానీ ఇప్పుడు వాడి దేశంలో ఆసిఫ్ మునీర్కి సమస్య. వాడు అసలే షియా ముస్లిం కావడం వల్ల, సున్నీలు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల సైన్యంలో తిరుగుబాటు వస్తాడు. కాబట్టి వాడు ఏదో ఒకటి చెయ్యాలి ఇక్కడ. ఇప్పుడు వాడి మీద ఎంతకాలం ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఈ కారణంగా పోయింది. ఇప్పుడు వాడి దేశంలో వాడు ఏం ప్రచారం చేసుకుంటున్నాడు? ఫిజికల్ వార్లో ఫెయిల్ అయ్యి సైకలాజికల్ వార్లో ఏం ప్రచారం చేసుకున్నాడు? వాళ్ళ ప్రజలకు తెలిసేటట్టు, అబ్బో మేము 4 యుద్ధ విమానాలు కూల్చేసాం, శ్రీనగర్ మీదకి వెళ్ళిపోయాం, వణికిపోయారు భారతీయులు అని చెప్పుకుంటున్నాడు. ఈ ప్రాపగాండా వార్ చేస్తున్నాడు వాడు. అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్లతో, అక్కడున్న మీడియాతో ఈ రాయిపించుకుని గెలిచేసినట్టు భ్రమపడేటట్టు చేస్తున్నాడు అక్కడ. అంతటితో సర్దేసుకుంటే ఓకే.
ఎందుకు ఈడి కవాజా స్టేట్మెంట్ కావచ్చు, ఇది రెండు కలిపితే ఆ కాన్సెప్ట్తో సరిపుచ్చుకోవాలి. ప్రపంచ దేశాలకి ఆ డ్రామటైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవడం. లేదు భారత్లో దేన్ని అటాక్ చేయాలి, ఇప్పుడు వాడికి ఉన్న అతిపెద్ద కన్ఫ్యూజన్ అది. ఇప్పుడు మనం దేన్ని కొట్టాము, మనం ఏం సందేశం కూడా ఇచ్చాము, మేము తీవ్రవాద శిబిరాలు మాత్రమే కొట్టాం, సివిలియన్ మీదకి పోలా, ఆర్మీ మీదకి పోలా, ప్రభుత్వ కార్యాలయాల మీదకి పోలా. దాడి జరిగింది, కొంతమంది సివిలియన్స్ చనిపోయారు అనేది అదే వాళ్ళు చెప్పుకోవడం అక్కడ ఉన్నటువంటి దానికి. ఇప్పుడు మనం కూడా మన పౌరులు చనిపోలా అక్కడ. బట్ ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి. అంటే తీవ్రవాద శిబిరాలను డైరెక్ట్ గా టార్గెట్ చేసినప్పుడు ఏదో జరిగి ఉంటుంది అనేది కదా వాళ్ళు చెప్తోంది. అంతేగాని డైరెక్ట్ గా మా సైనిక స్థావరం మీద చేశారని చెప్పట్లేదుగా, డైరెక్ట్ గా మా ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం చేశారని చెప్పట్లేదుగా. అంటే వాళ్ళకి వాళ్ళు అఫీషియల్ గా లెక్క చెప్పరా సార్? అంటే ఇప్పుడు 30 మంది ఎంతో చనిపోయారు అనేది ఒక లెక్క వస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్? కానీ ఇంకా ఎక్కువ మందే ఉండుంటారు ఇందులో. ఈ మసూద్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు అనేది వాళ్ళు చెప్పరు. ఆ తర్వాత నిదానంగా బయటకు వస్తే వాడు బిన్ లాడెన్ పోయినప్పుడు కూడా చెప్పాల, అమెరికా లేపేశాడు, శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేసి, లేదంటే పెడతారని. ఒకవేళ మసూద్ చనిపోయినా ప్రకటించరా, దాచేస్తారా? దాచేస్తారు, ఇంకొకరిని ఎవడో మసూద్ పేరుతో తిప్పుతారు, మళ్ళీ అవి నడుస్తుంది అనమాట. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఇవాళ వాళ్ళకి ఏం చేయాలి. ఇప్పుడు మనం ఉగ్ర శిబిరం ఇచ్చేసాం, ఇప్పుడు ఇక్కడ ఉగ్రవాద శిబిరాలు మనం ఏం పెంచి పోషించట్లేదు కదా, లేదు కదా, కాబట్టి ఏం చేయలేరు. కానీ వాడు ఒక ఆస్పెక్ట్లో వాడు పాయిజనస్ పర్సన్ కదా, ఈ ఎవడైతే మునీర్ ఉన్నాడో వాడు అందులో ఈ ప్రత్యేకించి మత పెచ్చని అణువణువున కూరుకున్నాడు. అందుకని వాడు మత ఉద్రిక్తతలే సృష్టించాలనుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంలో వాడికి గెలవలేడు. అందుకని ఒక అనుమానం ఏముందంటే ఇండియాకి, వాడు ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ మీద అటాక్ చేశాడు అనుకోండి. ఇప్పుడు మొన్ననే ఉంది, ఇంతవరకు ఎప్పుడు లేనిది, దాన్ని ఏమంటారు, సర్ప్రైజ్ అటాక్స్, లేకపోతే కనుక ర్యాండమ్ అటాక్స్ చేశారు ఇంతకాలం. ముస్లింల మీదనైనా హిందువుల మీదనైనా చూసుకోకుండా అందరిని కనబడ్డ వాళ్ళందరినీ కాల్చి చంపడం. ఇప్పుడు అట్లా కాకుండా నువ్వు హిందువా ముస్లిం అని అడిగి చంపాడు, దాని ద్వారా గొడవలు సృష్టించాలనుకున్నాడు, అవ్వలేదు. ఇప్పుడు హిందూ ఆలయాల మీద వేశారనుకోండి, అప్పుడు హిందువులు రియాక్ట్ అయ్యి ఇక్కడున్న ముస్లింల మీదకి వెళ్తే దాన్ని అడ్డు పెట్టుకుని సక్సెస్ అవ్వాలన్నది వాడి ప్రయత్నం. ఆల్రెడీ మసీదుల మీద దాడులు చేశారని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం మొదలైందంట కదా. అదే అట్లా చేస్తారు వాళ్ళు. అంటే ఎక్కడ ముస్లింలు కూడా అప్పుడు ఇదవుతారుగా, అది వాడి ఉద్దేశం. ఇప్పుడు ఒకటేంటంటే బైఫర్కేషన్ చెయ్యాలన్నట్టు, ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేడు కాబట్టి ఆ రూట్లో ట్రై చేయొచ్చు. మొన్న వాళ్ళ ఎవరో అయోధ్య టెంపుల్ ఇట్లాంటివి కూడా మాట్లాడుతున్నారు కదా, ప్రధాన ఆలయాల మీదకి. కాకపోతే అంత దూరం వాళ్ళు రాలేరు. మనకి మన సరిహద్దుల్లో చాలా పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉంటుంది. దాటి రావాలంటే వాళ్ళకి అంతంత దూరం అయోధ్యలకి, మధురలకి, కాశీల దాకా రాగలుగుతారని నేను అనుకోను. వచ్చే ప్రయత్నం చేస్తే ఆ తర్వాతన ఒక ఇది ఉంది, అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఇప్పుడు ఇట్లాగే ఈ నిన్న కవాజా గాడి లాంటి వాడు మాట్లాడినట్టు అణుబాంబులు మా దగ్గర ఉన్నాయి అది ఇది అంటే, అప్పుడు ఒక మాట చెప్పాడు, ఎస్ మీ అణుబాంబు మీ చేతిలో ఉంది, మా దేశంలో కొంత విధ్వంసం సృష్టించగలరు మీరు, కానీ ఆ తర్వాత సూర్యోదయం ఉండదు పాకిస్తాన్కి అని చెప్పాడు ఆయన. కవితా హృదయంతో చెప్పాడు, సూర్యోదయం ఉండదు పాకిస్తాన్కి అని. వాడి అణుబాంబుతో మన దేశంలో కొంత పార్టీని దెబ్బతీస్తాడు. మన అణుబాంబు వేస్తే పాకిస్తాన్ మొత్తం కలిపి ఒక్క బాంబుతో లేచిపోద్ది. అంటే వీళ్ళు అంటే ఇంత పెద్ద అటాక్ జరిగింది కాబట్టి ఏదో న్యూక్లియర్ తో సిద్ధంగా ఉండబోతుంది పాకిస్తాన్ అని కూడా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే న్యూక్లియర్ అటాక్ ఏమన్నా చేస్తారా నిజంగా? ఆలోచన న్యూక్లియర్ తీస్తే పాకిస్తాన్కి అదే చిట్ట చివరి రోజు అవుతుంది. అది వాళ్ళ దేశంలోనే పేల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అవునా, వాళ్ళందరూ బూడిదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు, అంత సాహసం చేయదు. అంటే ఈ రోజు ఇది జరిగిన తర్వాత ఒక రిటైర్డ్ మేజర్ ఒక ఆయన చెప్పిన మాట విన్నాను నేను. దాదాపు 30,000 మంది ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చి తయారు చేసింది పాకిస్తాను. ఈ దాడులు జరిగిన నేపథ్యంలో వాళ్ళందరినీ ఈ స్థావరాల నుంచి తప్పించే ప్రయత్నం చేశారు, ఇమీడియట్ గా మూవ్ చేశారు అనేది. నిజంగా అలాంటిది ఏమన్నా జరిగితే ఇంకొక అటాక్ కి సిద్ధమవుతున్నారు అనే ఒక సంకేతమా? బేసిక్ ఇక్కడ తాజా కనబడుతుంది ఏంటంటే 140 స్థావరాల్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఇప్పుడు ఈ 9 ప్రాంతాల్లో ఎక్కువ మందిని మొబలైజ్ చేశారట. ఓకే, అంటే ఇంటర్నేషనల్ బార్డర్ లోపలికి తీసుకెళ్ళిపోయారు, పాకిస్తాన్ లోపలికి, పిఓజేకల్ అటుమూలకి తీసుకెళ్ళిపోయారు. మనం దగ్గరలో ఉన్న దాని దగ్గరికి వెళ్తాం కదా అని. అవును, అదంతా మనం ఫాలో అప్ చేస్తూ ఉన్నది మన ఇంటెలిజెన్స్ చూసుకొట్టారు ఇప్పుడు. అవును,
కాబట్టి వాడి వ్యూహం వాడికి ఉంటది, మన వ్యూహం మనకు ఉంటది. యుద్ధంలో అంటే ఎదురు కొన్ని దెబ్బకు కొన్ని కూడా స్థావరాలు సిద్ధంగా అయితే ఉండాలి. ఎల్ఓసికి దగ్గరలోనే ఉన్నాయి అనేది ఇందాక వాళ్ళు చెప్పింది కూడా. ఖచ్చితంగా ఎల్ఓసి త్రివిధ లోపల దళాలు ఉన్నాయి, ఎల్ఓసి 9 బయట ఉన్నాయి. కిలోమీటర్స్ కి. అవును. ఎల్ఓసి అంటే ఏంటి? ఇక్కడ పిఓజేకే వేరు, ఎల్ఓసి వేరు. అవును. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అది అవును. ఇంటర్నేషనల్ బార్డర్ లోపల, ఉమ్, అంతర్జాతీయ ఉమ్, సరిహద్దు లోపల. అంతర్జాతీయ అవును. సరిహద్దు లోపల కూడా కొట్టాం మనం. అవును. ఇక్కడ ఇందులో ఇంకో లాజిక్ కూడా ఉంది. వాళ్ళు అంటున్న ఎల్ఓసిలో చిన్న గీత ఉంది, చిన్న టాక్టిక్స్ అనమాట. ఉమ్, పాకిస్తాన్ చెప్పుకోలేక ఒప్పుకోలేక సస్తోంది. మనం ఏంటది? పిఓజేకేలో నుంచి అటాక్ చేసామనుకోండి, వాడు ఏమన్నాడు 9 కిలోమీటర్ల దూరంలో అంటున్నాడు. అవును. ఒక స్థావరం. పిఓజేకేలో నుంచి 9 కిలోమీటర్లు ఆహా, ఓకే. అంటే చూడండి, ఇక్కడ నుంచి 150 అవును. కిలోమీటర్లు అవుతుంది అనమాట. ఉమ్, ఉమ్, అది పిఓజేకే మందే అంటున్నాం కాబట్టి మేము బోర్డర్ దాటలేదని చెప్తున్నాం మనం. అంతే. అవును, మన సరిహద్దే. మన సరిహద్దే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మందే కాబట్టి అన్- మేము అవును, బోర్డర్ దాటలేదు పిఓజేకి కూడా అంటున్నాం. అంతే. అవును. ఇది లాజిక్. ఉమ్, 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 కొట్టింది లోపల కొట్టాం, బయట కొట్టాం, వాడి ఉమ్, లోపలికి వెళ్ళి కొట్టాం. ఉమ్, ఆ కొట్టిన దెబ్బ వాడికి తగిలిందన్న సంగతి ఆడే ఒప్పుకుంటున్నాడు కదా. ఉమ్, భారత్ అవును. లోపలికి వచ్చినాయి, పడ్డయి, చచ్చారు, తగలడ్డారు, ఇది చెప్తున్నాడు ఆడే. ఉమ్, కాకపోతే అవును. ఏంటంటే మేము కూడా రిటాలియేషన్ చేసాం లాంటియే స్టేట్మెంట్తో నడుస్తుంది ప్రస్తుతానికి. సార్, ఒకటి ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా, అంటే ఇందాక మీరు అన్నట్టు మనకేమీ ఎక్కడ ఉగ్రవాద స్థావరాలు లేవు, మనం ఎక్కడా కూడా ఉగ్రవాదులు పెంచి పోషించట్లేదు. సో వాళ్ళ దాడి అంటే ఓన్లీ మెయిన్ సిటీస్ నే, మేజర్ సిటీస్ నే టార్గెట్ చేస్తారా? ఆల్రెడీ మనం కొన్ని చూసాం గతంలో. హైదరాబాద్ లో జరిగిన దాడులు కానీ, అలుమ్ని పార్క్, గోకుల్ చాట్, మొన్న ఆ మధ్యన తర్వాత దిల్సుఖ్ నగర్ దగ్గర దాడి జరిగింది. అంటే ఎలా ఎలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమా కొద్ది రోజులు? అంటే ఇక్కడున్న స్లీపర్ సెల్స్ ఈ టైంలో తొందరపడరు. ఎందుకంటే ఇప్పుడు కొట్టి చంపేస్తారు జనం. అవును. ఎవరు లేనప్పుడు ఏదో గబక్కం చేయడం వేరు, ఈ టైంలో ఉమ్, చిన్నది జరిగిందంటే కొట్టి చంపేస్తారు జనం. కాబట్టి అవును. అట్లాంటి స్లీపర్ సెల్స్ కూడా బయటకు వచ్చే ధైర్యం చేయరు ఈ టైంలో. ఉమ్, పాకిస్తాన్ కూడా వాళ్ళని వాడాలనుకోదు. ఎందుకంటే వాడాలి అనుకుంటే కనుక ఇప్పుడు కమ్యూనికేట్ చేయడం కూడా కష్టం. ఉమ్, మేబీ క్రిందసారి ఏం చేసింది, మన సైన్యం మీద స్థావరం మీదకి వచ్చింది, పఠాన్కోట్ మీదకి. డైరెక్ట్గా అక్కడ ఏం చేయలేక ఆ పక్కన ఉన్న పార్కులో 2 బాంబులు వేసేసి వెనక్కి వెళ్ళిపోయి మేము భారత్లో బాంబులు వేసి వచ్చామని చెప్పింది. అవును. పఠాన్కోట్ స్థావరం ధ్వంసం అయిపోయింది, భారత్ దాచేస్తుందని చెప్పింది. ఉమ్, ఇప్పుడు ఆ మధ్యన ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. ఇరాన్కి సంబంధించిన భూకంపం వచ్చినట్టు అయిపోయింది, అక్కడ పెద్ద ఎత్తున పేల్చి పడేసింది. ఉమ్, దానికి ఇరాను మరి పబ్లిక్ ముందు, వాళ్ళ దేశం జనం ముందు పరుగు పోకూడదని ఉమ్, ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నాం అని చెప్పింది ముందే. అవును. చెప్పినప్పుడు ఉమ్, అమెరికా, యూరప్ దేశాలు, ఇజ్రాయెల్ అందరూ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు వందల ఉమ్, కొద్ది మిస్సైల్ వాడారు, వాళ్ళు వందల కొద్ది ఉమ్, రివర్స్ మిస్సైల్ వాడి దారిలోనే పేల్చేశారు. 1-2 అవును. చోట్ల చిన్నది పడింది, అదో మేము అవును. గెలిచేసాము అని చెప్పేసి యుద్ధంతో ఆగిపోయింది అక్కడితో. అవును. అవును. అట్లాంటిది మాత్రమే చేయగలదు ఇక్కడ పాకిస్తాన్. అంటే వాళ్ళ దేశపు యొక్క పౌరులకు ఏదో చెప్పుకోవడానికి మానసిక యుద్ధం చేయాల్సిందే తప్పించి ప్రత్యక్ష యుద్ధం ఈ దఫా మన సైన్యం మీద, క్రిందసారి కూడా పఠాన్కోట్లో మన సైనిక స్థావరం మీద పడుంటే దానికి ఘాటు ఎందుకు ఆ దగ్గరకు వస్తేనే మనం మిగ్గుతో వెంటబడ్డాం వాళ్ళని. అప్పుడే కదా F-16 కూల్చింది మనము, అభినందన అవతల పడింది. కానీ అవును. అవును. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది మన దగ్గర. మన టాక్టికల్ విన్నే కాదు, ఫిజికల్ విన్ కూడా మనకి చేతొచ్చు, బట్ మనం ప్రిపేర్డ్గా కూడా ఉండాలి. అవును సార్, ఇందులో రాజకీయంగా ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. రాహుల్ గాంధీ లేదంటే కేజ్రీవాల్ మొత్తం అందరూ కూడా, ఈవెన్ ఈయన కూడా, అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ దాడుల్ని ఆయన స్వాగతించారు ఒక రకంగా. అయితే ఇందులో చిన్నదే, మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? మొన్న జరిగిన ఆ అటాక్ 3 రోజులకు ముందే తెలుసు నరేంద్ర మోడీకి, అందుకే ఆయన ప్రోగ్రాంలు కూడా క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పడం. అది నిన్నట్టు అయిపోయింది, ఇవాళ ఆయన కూడా మాట్లాడటం. ఒకటేంటంటే మొన్న బాగానే ఖండించారు వాళ్ళు కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే ఇక టైం అయిపోతూ ఉండేటప్పటికి రివర్స్ అటాక్ బిగిన్ చేద్దాం అనుకున్నాడు, నిన్ననే మాట్లాడాడు. వెంటనే మళ్ళీ వాళ్ళ ఇష్యూ రాగానే అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించుకొచ్చింది. అంటే అలాంటి మాటలు మాట్లాడి కొంచెం తొందరపడుతుందా కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఏదో బురద జల్లాలనుకుంటుందా మోడీ? మాట్లాడడమే కొంచెం బిగిన్ అయింది, ఈ లోపు ఇవాళ జరిగిపోయేటప్పటికి ఇంకా అంతమించి ఎక్కువ మాట్లాడలేరు. అవును. అవును. ఒక రకంగా మొన్న ప్రాణాలు పోయిన బాధిత కుటుంబాలకి ఇది న్యాయం చేసే విషయంలో మోడీ గారు పర్ఫెక్ట్ గా న్యాయం చేశారని అనుకోవచ్చా? ఇంకా దాదాపు 100కి పైగా శిబిరాలు ఉన్నాయి కాబట్టి ముందు ఇంకా అసలు న్యాయం ముందు జరగబోతుందా? ఇంకా ఒకటే, ఒక రోగ్గు, ఒక సైకో
వాడిని మనం ఎంతసేపు చంపినా పుడుతూనే ఉంటారు. పంది పిల్లలు అవును. అంతే. పంది పిల్లలు పుడతానే ఉంటాయి. ఉమ్, బట్ ఉమ్, ఒకటే ఏంటంటే మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం, ఉమ్. మీ సావేదో మీరు చావండి, మా దగ్గరకు వస్తే మీ దగ్గరకు వచ్చి కొడతాం అని చెప్తున్నాం. అది. మా అంటే పాక్ జోలికి తీరు వస్తే మార్చుకోవాలా? ఉమ్, తీరు మార్చుకో. వాళ్ళు మారడం ఉమ్. వాళ్ళ వల్ల కూడా కాదు, ఎందుకంటే వాళ్ళ కాదు. చేతుల్లో లేదు. అవును. రొచ్చుగుంటది. ఉమ్, ఉమ్, రొచ్చుగుంటలో ఉన్నటువంటి పంది బురద ఉమ్. అందరి మీదకి చల్లుకుంటూ కూర్చోవడం తప్పించి ఏం చేయలేదు ఇక అది. అవును. ఆటిట్లో అవును. వాటికి ఆకలేసినప్పుడు కొట్టుకు చేస్తాయి అనమాట, అంతే. అదే కదా. రైట్. రైట్. చూద్దాం. మొత్తానికి భారతదేశానికి నరేంద్ర మోడీ లాంటి ఒక ప్రధాని ఉండడం అనేది నిజంగా దేశ అదృష్టంగా చెప్పుకోవాలి ఫస్ట్. అలాగే ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా భారతీయులందరూ గర్వించదగ్గ అంశం. అయితే ఇది ఒక బలమైన హెచ్చరిక, లేదంటే అసలు యుద్ధం ముందు ఉండబోతుందా? దీన్ని కూడా ఒక రకంగా ఒక పార్ట్ ఆఫ్ ద వేలో యుద్ధంగానే చూస్తున్నారు అందరూ. మున్ముందు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది భారత రక్షణ శాఖ దీనికి సంబంధించి? అలాగే పాక్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయా, ఉండవా? సైలెంట్ గా ఉంటారా, లేదంటే ఆచి తూచి అటాక్ చేయడానికి సిద్ధమవుతారా? భారతదేశం అయితే ప్రిపేర్డ్ గా ఉంది. ఎక్కడికెక్కడ మాక్ డ్రిల్స్ ను కూడా ఆల్రెడీ ప్రారంభించింది కీలక నగరాల్లో. మొత్తం ప్రజలందరికీ కూడా శిక్షణ ఇస్తున్నారు ఈ మాక్ డ్రిల్ ద్వారా. ఎక్కడికక్కడ ప్రిపేర్డ్ గా ఉంటున్నారు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం ఫైనల్.